లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మే విజయశ్రీ. ఈరోజు మనం అన్నా సేవా ఫౌండేషన్లో ఉన్నాము. ఈ అన్నా సేవా ఫౌండేషన్లో ఏంటంటే ఎంతో మంది మానసికంగా మతిస్థిమితం లేని వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులకి చేరవేసి ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలా ఎంతో మందిని చేరదీసి వాళ్ళని వాళ్ళ కుటుంబానికి చేర్చిన కార్యక్రమంలో భాగంగా అది మనం తెలుసు, చాలా వరకు చూసాం కూడా మనం. అందులో భాగంగా ఈరోజు మన జిల్లా కాదు, మన రాష్ట్రం కాదు, పక్క దేశం నేపాల్కి సంబంధించిన ఒక వ్యక్తిని ఆ వ్యక్తిని ఎలాంటి స్థితిలో చూశారు అంటే అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళు కూడా అతను దొంగ లేకపోతే ఇంకా ఏంటి అని చెప్పేసి కొట్టి తనని మన భాష కాదు ఏమీ కాదు అలాంటి సిచ్యువేషన్లో ఉన్న అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి అతను చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. చాలా గట్టిగా ఘోరంగా కొట్టారు. ఆ పర్సన్ తీసుకొచ్చి తనకి ఇక్కడ మెరుగైన చికిత్సని అందించి తను బాగుపడేదాకా ఉండి తను మంచిగా కోలుకున్న తర్వాతకి తన దగ్గర నుంచి తన కుటుంబ సభ్యుల వివరాలను అయితే సేకరించడం జరిగింది. ఆ తర్వాతకి ఇక్కడి నుంచి నేపాల్లో ఉన్న అతని కుటుంబ సభ్యులకి తిని క్షేమంగా మా దగ్గర ఉన్నాడు, మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఆ కుటుంబ సభ్యుల్ని ఇక్కడికి పిలిపించి ఈ రోజు ఇక్కడ ఆ కుటుంబ సభ్యులకి ఆ వ్యక్తిని అయితే అప్పగించడం జరుగుతుంది. आपका नाम? मिथुन चौधरी। हम आप कहाँ से आया? नेपाल से आए, हमको काम करने के लिए लेकर आया था। अब लेकर आया और आदमी भाग गया, हमको यहीं छोड़ दिया, हमको कुछ भी मालूम नहीं था। हाँ, कौन छोड़ दिया? कैसा छोड़ दिया? वो लेकर आया था, हमको नासा में लेकर आया, कैसे लेकर आया हमको कुछ भी मालूम नहीं चला। कितना महीना हो गया यहाँ आया हुआ? हमको 3 महीना हो गया। हाँ, वहाँ से छोड़कर उन लोग भाग गया। हम नशे में थे। कौन भाग गया? ठेकेदार आया था, वो काम कराने के लिए बुला कर लेकर आया था। हमको छोड़कर सब भाग गया, हम अकेले पड़ गए हैं। తను చెప్పేది ఏంటంటే మాది నేపాల్ అండి, నేపాల్ దగ్గర మాకు వచ్చి ఒక ముఠా మేస్త్రి లాగా వాళ్ళు ఉంటారు కదా, సో పని ఉంది, పని కోసం నిన్ను తీసుకెళ్తాను అని చెప్పేసి 3 నెలల క్రితం అంటే మేలో పని కోసం తీసుకెళ్తామని చెప్పేసి ఇక్కడ మమ్మల్ని ఇండియాకి అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాతకి అసలు ఏం జరిగింది ఏంటి అన్నదైతే నాకేమీ అర్థం కాలేదు. నేను మత్తులోకి వెళ్ళిపోయాను, మత్తులో నుంచి వచ్చి చూసేసరికల్లా నేను ఇక్కడ ఉన్నాను అనేసి అయితే చెప్తున్నాడు. आप कहाँ है जब वो आप निशा में से आ गए बाहर? आप कहाँ है? हम यहाँ इंडिया में है अभी। कौन सी गांव में? इंडिया में कौन सी गांव में? खम्बम डिस्ट्रिक्ट में है हम। खम्बम तक आ गया? हाँ, वहाँ से लेकर आया। पहले तो मालूम नहीं पड़ा जो खम्बम है बोल करके, बाद में यहाँ सर लेकर आए हमको, तो बाद में मालूम चला जो खम्बम डिस्ट्रिक्ट है। हम तो पहले समझते थे हमारे गांव ये नशे में लेकर आया था हमको। हाँ, ऐसा नहीं, आप नशा में बोलते नेपाल से इधर आना बोलते बहुत टाइम लगते है ना। आप कैसे आ गया, कैसे कौन लेकर आए बोले तो ये भी मालूम नहीं क्या तेरे को? ये तो वहाँ बात किए तो ठेकेदार लेकर आया, काम कराने के वास्ते लेकर आया। इधर खम्बम लेकर आया? हाँ, खम्बम लेकर आया काम करने के लिए। हमको छोड़कर उन लोग भाग गया। कौन है, याद है नाम या कुछ पता है? उसको नाम याद नहीं है। जो हमको दूसरा आदमी जो लाया ना हमारे गांव को, उसका घर है, हमारे घर के पास ही उसका घर है, थोड़ा दूरी का है। उसको मालूम है वो कौन काम पर लाया? उसका नाम मालूम है? वो आपका घर का पास है वो आदमी का? हाँ, उसका नाम निर्होदा नाम है। उन लोग लेकर आया काम करने के वास्ते। చూస్తున్నారు కదండి, పని కోసం అని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళ ఇంటి పక్కన ఒక అతను ఉండేవాడు, నిరోధ అని పేరుతోటి. సో అతను ఏంటంటే అతనికి తెలిసిన ఒక వ్యక్తి ద్వారా, మీడియేటర్ ద్వారా ఇక్కడికైతే మేము పని కోసం ఖమ్మం అయితే రావటం జరిగింది. తీరా ఇక్కడ ఖమ్మం వచ్చిన తర్వాతకి ఆ పని అయితే ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాతకి మేము ఇక్కడ ఉండగానే మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి నాకు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియలేదు, నేను అలా మత్తులో ఉండిపోయాను అని అయితే తను చెప్తున్నాడు. बाद में क्या हुआ? बाद में अब लेकर आया, यहाँ हम रह गए। अब नंबर मालूम नहीं था, बाद में याद करते करते याद हुआ तो घर पर। इधर कैसे आ गए आप? यहाँ उधर उस दूसरा गांव में हमको। तो आपको तो कुछ भी याद नहीं, पूरा भूल गया, कुछ भी याद नहीं? हमको मारा था, मार पीट कर बहुत मारा था, हमको घाव कर दिया। कौन मारिया? अब वहाँ के जैसे वहाँ का आदमी याद है, कुछ याद है आपको? वहाँ मारा तो थोड़ा याद है, मगर मैंने कौन खराब हो गया पूरा। हाँ, पूरा दिमाग ऐसा हिला दे, मारा था, बहुत मारा था। हाँ, हमको कुछ मालूम नहीं। यहाँ आने के बाद
कुछ दिन बाद 1 महीना के बाद कुछ हमको याद आने लगा हमारा घर पर जाना है, हम यहाँ आ गए हैं। हमको रक्षा कर करके सर बहुत अच्छा से रखे हैं। చూశారు కదండి, ఆ తాగిన మత్తులో ఏదో ఏదో జరిగింది. తను పూర్తిగా మతి స్థిమితం అనేది అయితే కోల్పోవటం జరిగింది. ఆ దెబ్బ తగలటం వల్ల మతి స్థిమితం అయితే కోల్పోవటం జరిగింది. అలాగా ఉన్న సిచ్యువేషన్లో, అక్కడ ఉన్నటువంటి తీవ్ర గాయాలతో ఉన్నటువంటి సిచ్యువేషన్లో మన అన్నా సేవా ఫౌండేషన్ వాళ్ళు దాన్ని గుర్తించి తనని ఇక్కడికి తీసుకువచ్చి తనకి మెరుగైన వైద్య సేవలు అందించారు. ఆ అందించే క్రమంలో తను ఆ కొంచెం కొంచెంగా జ్ఞాపకాలు అనేది అయితే తెచ్చుకున్నాడు. తన ఊరు, తన పేరు, ఎక్కడ ఏంటి అనేది తను ఆ వైద్యం ద్వారా అన్ని గుర్తొచ్చిన తర్వాతకి అన్నా ఫౌండేషన్ వాళ్ళకి చెప్పిన తర్వాతకి వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ గ్రామం ఉందో నేపాల్లో, అక్కడ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళని ఇక్కడికి పిలిపించి తిననైతే అప్పచెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అసలు అంటే 3 నెలల తర్వాతకి తను ఇప్పుడు కనిపించడం జరిగింది, కాంటాక్ట్ అవ్వడం జరిగింది. తను ఎలా ఫీల్ అవుతున్నాడు ఏంటి అనేది, అన్నయ్య తనకు దొరికాడు అనేది తను ఎలా ఫీల్ అవుతున్నాడు అన్నా ఫౌండేషన్ ద్వారా మనం అడిగి తెలుసుకుందాం. आपका नाम? अच्छा है। ओके, आपको कब फोन आ गया? फोन तो इधर से फोन किया जब वो 10-15 दिन हो गया। तो क्या बोल दिया आप लोग उसको, आपको फोन कर कर? अब फोन करके बोले कि हम वहाँ ये ठाव का नाम था अनाथ आश्रम में है। हमको अब इधर कैसा लिया है वो तो हमको मालूम नहीं है, मारकर बिक दिया है लोग। तो यहाँ के सर हमको जाकर लेकर आए और ऐसे उपचार कराए और बढ़िया से रख रहे हैं। इधर से भी बात हो रहा है, हमको उधर बोला ना हिंदी आपको। ओके, आपका लैंग्वेज में बोल दे, कोई बात नहीं, हम अंडरस्टैंड होते हैं। आपका लैंग्वेज में बोल दे, अपना भोजपुरी में। जो आपका भाषा में बोल दे। अब भी यहाँ सर कहनी फोन करके कि यहाँ आ गइल बान तोहर माने कि भैया ई करे से समस्या बात मार उर के यहाँ के लफुआ बिक दल सन। तो हमनी के पता चलल गनी, सब पुलिस लिया के यहाँ पुगैलक, दवाई उवाई करनी सन। ओकरा बाद में यहाँ बढ़िया से रहलन, फोन कैलन, हमनी के पता दिलन जे यहाँ हम ई ठाव के नाम बतैलन खम्बम। तो हमनी क्या यहाँ वही सर విన్నారు కదా అండి, మన భాష కాదు అసలు, కనీసం హిందీ కూడా కాదు, వాళ్ళది నేపాల్ లాంగ్వేజ్. తను ఏం చెప్తున్నాడు అంటే, మాకు ఫోన్ వచ్చింది 10 రోజుల క్రితం మీ అన్నయ్య మా దగ్గర ఉన్నాడు అని. అసలు నిజంగా చెప్పలేని ఆనందం. అంటే తను లేడు అని మాకు వాళ్ళు వచ్చి చెప్పారు. అలాంటి సిచ్యువేషన్లో మా అన్నయ్య దొరకడం మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మేము అన్నా ఫౌండేషన్కి చాలా రుణపడి ఉంటాము. అది మేము మాటల్లో చెప్పలేకపోతున్నాం. నిజంగా ఒక మనిషి, మేము ఇంకా రాడేమో అనుకున్న మనిషిని మా కుటుంబానికి చేరవేశారు. నిజంగా చాలా చాలా లేడు అనుకున్న మనిషి ఇప్పుడు ఉన్నాడా, బతుకున్నాడా, లేడా అనుకున్న మనిషి అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అలాంటి టైంలో మాకు అన్నయ్య యొక్క ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మేము చాలా రుణపడి ఉన్నామని చెప్పేసి అయితే చెప్తున్నారు.